చాలా ఈజీగా, సింపుల్‌గా వేడి వేడి చారు, టమాటా చారు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే ఎర్ర టమోటాలు ఒక 1/4 కిలో తీసుకున్నాను. అవి కట్ చేసుకొని వేసుకొని ఒక గిన్నెలో దాంట్లో మనం కొంచెం చింతపండండి ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ పులుపొచ్చేస్తది. టమాటాలతోనే మనకు టేస్ట్ ఉంటుంది. వాటర్ వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత చల్లారనిచ్చి ఉప్పు వేసుకొని బాగా కలిపి పిసికి మనం దాంట్లో నుంచి జ్యూస్ వచ్చేలాగా పిండుకోవాలి. అలా ఒక 2-3 టైమ్స్ అలా వాటర్ వేసుకొని మనం చారుని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీంట్లోకి రసం పౌడర్‌ని తయారు చేసుకుందాము. ముందుగా అయితే మిక్సీ గిన్నెలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి. లాస్ట్‌లో మళ్ళీ వెల్లుల్లి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పౌడర్‌లా చేసుకోకూడదు. దీనికి మనం పోపు పెట్టుకోవాలి. దీనికోసం బాండీలో ఆయిల్ వేసుకొని ఆవాలు, గ్రైండ్ చేసుకున్న పౌడరు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, పసుపు వేసి, కొంచెం కారం కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది. బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకొని ఉన్న చారుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది మనకి ఒక పొంగు వస్తుందండి. పొంగు రాగానే మనం దింపేసుకుంటే వేడి వేడి చారు రెడీ. అంతే సింపుల్. ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.